హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజు అయితే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ అవుట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగాను, ఇప్పుడే వెళ్ళకు. ఎవరినైనా ఇలా అంటాం కదా, ఇప్పుడే వెళ్ళకు అని. దీన్నే డోంట్ గో నౌ. డోంట్ గో నౌ అంటే ఇప్పుడే వెళ్ళకు అని. నెక్స్ట్ నేను ఎందుకు నిశ్శబ్దంగా ఉండాలి? దీన్నే వై షుడ్ ఐ కీప్ క్వైట్. వై షుడ్ ఐ కీప్ క్వైట్ అంటే నేనెందుకు నిశ్శబ్దంగా ఉండాలి అని. నెక్స్ట్ నువ్వు ఏం చేయబోతున్నావు? దీన్నే వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ అంటే నువ్వేం చేయబోతున్నావు అని. నెక్స్ట్ నేను నీకు అన్నీ చెప్పాలా? దీన్నే షుడ్ ఐ టెల్ యూ ఎవ్రీథింగ్. షుడ్ ఐ టెల్ యూ ఎవ్రీథింగ్ అంటే నేను నీకు అన్నీ చెప్పాలా అని. నెక్స్ట్ నన్ను మా ఇంటి దగ్గర దింపు. దీన్ని డ్రాప్ మీ ఎట్ మై హోమ్. డ్రాప్ మీ ఎట్ మై హోమ్ అంటే నన్ను మా ఇంటి దగ్గర దింపు అని. నెక్స్ట్ నేను ఇంకెప్పుడైనా వస్తాను. దీన్నే ఐ విల్ కమ్ సమ్ అదర్ టైమ్. ఐ విల్ కమ్ సమ్ అదర్ టైమ్ అంటే నేను ఇంకెప్పుడైనా వస్తాను అని. నెక్స్ట్ అతను నాకు ఏమవుతాడు? దీన్నే వాట్ ఈస్ హే టు మీ. వాట్ ఈస్ హే టు మీ అంటే అతను నాకు ఏమవుతాడు అని. నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చెప్పలేను. దీన్ని ఐ కాంట్ సే ఎనీథింగ్ రైట్ నౌ. ఐ కాంట్ సే ఎనీథింగ్ రైట్ నౌ అంటే నేను ఇప్పుడు ఏం చెప్పలేను అని. నెక్స్ట్ నేను దేని గురించి ఆలోచించను. దీన్ని ఐ డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్. ఐ డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ అంటే నేను దేని గురించి ఆలోచించను అని. నెక్స్ట్ మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? దీన్ని వేర్ ఆర్ యూ బోత్ గోయింగ్. వేర్ ఆర్ యూ బోత్ గోయింగ్ అంటే మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు అని. నెక్స్ట్ మనం ఎలా వెళ్ళగలం? దీన్ని హౌ కెన్ వి గో. హౌ కెన్ వి గో అంటే మనం ఎలా వెళ్ళగలం అని. నెక్స్ట్ ఇప్పుడు దీని బాధ్యత నీపై ఉంది. దీన్నే నౌ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ యూ. నౌ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ యూ అంటే ఇప్పుడు దీని బాధ్యత నీపై ఉంది అని. నెక్స్ట్ ఇది ఆరోగ్యానికి మంచిది. దీన్ని ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అంటే ఇది ఆరోగ్యానికి మంచిది అని. నెక్స్ట్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. దీన్ని డోంట్ గెట్ మీ రాంగ్. డోంట్ గెట్ మీ రాంగ్ అంటే నన్ను తప్పుగా అర్థం చేసుకోకు అని. నెక్స్ట్ అతడు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. దీన్నే హీ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ డెసిషన్ యెట్. హీ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ డెసిషన్ యెట్ అంటే అతను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు అని. నెక్స్ట్ నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. దీన్నే ఐ విల్ నాట్ లెట్ యూ గో. ఐ విల్ నాట్ లెట్ యూ గో అంటే నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను అని. నెక్స్ట్ నన్ను ఆశీర్వదించండి. దీన్నే ప్లీజ్ బ్లెస్ మీ. ప్లీజ్ బ్లెస్ మీ అంటే నన్ను ఆశీర్వదించండి అని. నెక్స్ట్ నేను డబ్బంతా ఖర్చు చేశాను. దీన్ని ఐ హ్యావ్ స్పెంట్ ఆల్ ది మనీ. ఐ హ్యావ్ స్పెంట్ ఆల్ ది మనీ అంటే నేను డబ్బంతా ఖర్చు చేశాను అని. నెక్స్ట్ వాళ్ళు అర్థం చేసుకోగలరు. దీన్ని దే కెన్ అండర్స్టాండ్. దే కెన్ అండర్స్టాండ్ అంటే వాళ్ళు అర్థం చేసుకోగలరు అని. నెక్స్ట్ నువ్వు చాలా మారిపోయావు. దీన్ని యూ హ్యావ్ చేంజ్డ్ ఎ లాట్. యూ హ్యావ్ చేంజ్డ్ ఎ లాట్ అంటే నువ్వు చాలా మారిపోయావు అని. నెక్స్ట్ నాకు నీ డబ్బు అవసరం లేదు. దీన్ని ఐ డోంట్ వాంట్ యువర్ మనీ.
ఐ డోంట్ వాంట్ యువర్ మనీ అంటే నాకు నీ డబ్బు అవసరం లేదు అని. నెక్స్ట్ వన్, ఆమె అక్కడికి ఎందుకు వెళ్ళింది? దీన్నే వై డిడ్ షీ గో దేర్. వై డిడ్ షీ గో దేర్ అంటే ఆమె అక్కడికి ఎందుకు వెళ్ళింది అని. నెక్స్ట్ వన్, నేను చెప్పింది చేసావా? దీన్నే డిడ్ యూ డూ వాట్ ఐ సెడ్. డిడ్ యూ డూ వాట్ ఐ సెడ్ అంటే నేను చెప్పింది చేసావా అని. నెక్స్ట్ వన్, నాకు ఆమె పేరు గుర్తు రావడం లేదు. దీన్ని ఐ కాంట్ రిమెంబర్ హర్ నేమ్. ఐ కాంట్ రిమెంబర్ హర్ నేమ్ అంటే నాకు ఆమె పేరు గుర్తు రావడం లేదు అని. నెక్స్ట్ వన్, నేను ఒక పెద్ద తప్పు చేశాను. దీన్ని ఐ మేడ్ ఏ బిగ్ మిస్టేక్. ఐ మేడ్ ఏ బిగ్ మిస్టేక్ అంటే నేను ఒక పెద్ద తప్పు చేశాను అని. నెక్స్ట్ వన్, నువ్వు ఏం రాస్తున్నావు? దీన్ని వాట్ ఆర్ యూ రైటింగ్. వాట్ ఆర్ యూ రైటింగ్ అంటే నువ్వు ఏం రాస్తున్నావు అని. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏమి కొనకు. దీన్ని డోంట్ బై ఎనీథింగ్ హియర్. డోంట్ బై ఎనీథింగ్ హియర్ అంటే ఇక్కడ ఏమి కొనకు అని. నెక్స్ట్ వన్, దాని గురించి బాధపడకు. దీన్నే డోంట్ వరీ అబౌట్ దాట్. డోంట్ వరీ అబౌట్ దాట్ అంటే దాని గురించి బాధపడకు అని. నెక్స్ట్ వన్, తినడానికి ఏమీ లేదు. దీన్ని దెర్ ఈస్ నథింగ్ టు ఈట్. దెర్ ఈస్ నథింగ్ టు ఈట్ అంటే తినడానికి ఏమీ లేదు అని. నెక్స్ట్ వన్, కానీ ఇది ఎలా జరుగుతుంది? దీన్ని బట్ హౌ విల్ దిస్ హ్యాపెన్. బట్ హౌ విల్ దిస్ హ్యాపెన్ అంటే కానీ ఇది ఎలా జరుగుతుంది అని. నెక్స్ట్ వన్, ఈ పుస్తకం ధర ఎంత? దీన్ని వాట్స్ ద ప్రైస్ ఆఫ్ దిస్ బుక్. వాట్స్ ద ప్రైస్ ఆఫ్ దిస్ బుక్ అంటే ఈ పుస్తకం ధర ఎంత అని. నెక్స్ట్ వన్, నేను నీకోసం ఏదైనా చేస్తాను. దీన్నే ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ యూ అంటే నేను నీకోసం ఏదైనా చేస్తాను అని. నెక్స్ట్ వన్, నాకు ఏమీ వద్దు. ఇలా అంటాం కదా ఎవరితోనైనా, నాకేమీ వద్దు అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. ఇది నేను మీకు ఇచ్చే ప్రాక్టీస్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.